రేవంత్ పాలనలో ప్రశ్నించడమే పాపమన్నట్లుగా తయారైంది పరిస్థితి. ప్రశ్నించే గొంతుకులపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. ముఖ్యంగా ఉద్యమ కాలం నుంచి రాజీలేని పోరు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కార్ కక్షగట్టింది. పదే పదే ఉద్యమ నేతలనే టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తుంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, ఉద్యమ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ను టార్గెట్ చేసింది రేవంత్ ప్రభుత్వం. తెర వెనుక ఏం జరిగిందో కానీ హఠాత్తుగా ఆయనపై ఓ కేసును తెరపైకి తీసుకొచ్చారు. ఓ అక్రమ కేసును బనాయించారు. ఆయనకు ఎలాంటి సంబంధం లేని కేసులో కుట్ర చేసి ఇరికించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నందుకు ఆయనను అరెస్ట్ చేశారు. దళిత బహుజన వర్గాల కోసం గొంతెత్తి నిలదీస్తున్న ఎర్రోలను అరెస్ట్ చేసి తమది ప్రజాపాలన కాదు పోలీస్ పాలన అని రేవంత్ సర్కార్ చాటుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. ఉదయం 4 గంటల నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగుతుంది. ఈ హైడ్రామాలో భాగంగా మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు కష్టపడ్డ దళిత వర్గాలకు చెందిన ఒక నాయకుడిగా ఉన్న ఎర్రోల శ్రీనివాస్ వాళ్ళు అరెస్ట్ చేయడం యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఖండిస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్, హరీష్తో పాటు మాజీ మంత్రులు కూడా ఖండించారు. మాజీ మంత్రులు ఇప్పుడే చాలా మంది కూడా ఇటు మాస్టర్ ట్యాంక్ పిఎస్కి తీసుకొచ్చిన తరుణంలో ఇక్కడికి అంతా కూడా చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే మాస్టర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే కోర్టులో హాజరుపరిచేందుకు జడ్జి ముందుకు తీసుకెళ్లారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత అయితే ఇందులో ఎలాంటి కేసులు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఏంటి, అసలు సెక్షన్లు ఏంటి, ఏ రకమైన కేసులు పెట్టారు, అన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత నేరుగా కోర్టుకు తీసుకురావాలి. కానీ కోర్టుకు తీసుకురాకుండా మళ్ళొకసారి ఈ మాస్టర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం పట్ల కూడా న్యాయ నిపుణులు పలు సందేహాలకు తావిస్తుందని చెప్తున్నారు. ఇటు రాజకీయ వర్గాలకు కూడా రాజకీయ ఒత్తిళ్లు, అంటే ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిళ్ల వల్లనే వల్ల ఈ విధంగా అక్రమ కేసులు బనాయించి వివిధ రూపాల్లో వివిధ పోలీసులు చెప్పడం కావచ్చు, వివిధ వైద్య పరీక్షల పేరుతో ఇటు మొదటగా చింతల బస్సు తీసుకెళ్లారు, ఆ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎవరినైనా అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత వారిని అరెస్ట్ చేస్తున్నామంటూ వారి కుటుంబ సభ్యులు చెప్తారు. కానీ అన్ని ఏవి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఒక అక్రమ అరెస్టు, అక్రమ నిర్బంధాలకు, అంతేకాకుండా ఏదైతే ఆ ఉగ్రవాదులు గజదొంగలకు ఏ విధంగా అయితే అక్రమంగా అర్ధరాత్రి వెళ్ళి తీసుకొస్తారో ఆ విధంగా ఇవాళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కుటుంబ సభ్యుల భయభ్రాంతులకు గురి చేసి తీసుకొచ్చిన విధానాన్ని ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఖండిస్తుంది. అంతేకాకుండా ఎందుకు అసలు ఎర్రోల శ్రీనివాస్ అరెస్ట్ చేశారో ఇంతవరకు కూడా ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ చెప్పకపోవడం ఏంటి, అంతర్యం ఏంటి? గతంలో బీఆర్ఎస్ వర్తించిన కేటీఆర్ ఏదైతే గాంధీ భవన్ నుంచి సెక్షన్లు పెట్టి ఏ సెక్షన్లు పెట్టాలని వచ్చిన తర్వాతనే ఎఫ్ఐఆర్లు బయటకు ఇస్తారని ఆనాడు బీఆర్ఎస్ వర్తించిన కేటీఆర్ ఆరోపణలు ఆరోపణలు వల్ల నిజమని మరొకసారి తెలియనట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ రాజకీయ కక్షలో భాగంగానే ఇవన్నీ కూడా కుట్రలు చేస్తున్నారు. ఈ కుతంత్రాల్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజల వైపు ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజాపాలన పేరు మీద ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు కోసం ఇవాళ ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. ఆ ఎండగట్టడంలో భాగంగా అటు హరీష్ రావుకి, ఇటు కేటీఆర్ కి సన్నిహితంగా ఉన్న ఆ ద్వితీయ శ్రేణి నాయకులపైన ఇవాళ కుట్రలు పన్నేందుకు ఆ తెరదీశారి కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన అంటే వాళ్ళ ప్రజా వ్యతిరేక ఒక ప్రజా పీడనగా ఇవాళ ఈ ప్రభుత్వం అంతా కూడా పాలన కొనసాగిస్తుందని చెప్పేసి కూడా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా గుర్తు చేస్తుంది. దళిత బంధు ఆనాడు దళితులకు 10 లక్షలు ఇస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ మేము వస్తే 12 లక్షలు ఇస్తామన్నారు. ఆ 12 లక్షలు ఎక్కడ అని చెప్పేసి దళిత తరఫున పోరాటం చేసేందుకు వాళ్ళు ఎర్రోలను అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళ దళిత వర్గాలు అడుగుతున్నాయి. వాళ్ళ ఏ ఒక్క వర్గాన్ని కూడా ఇవాళ సంతృప్తి పరిచిన విధంగా పాలన కొనసాగడంతోనే అందరూ కూడా రోడ్లపైకి వస్తున్నారు. వారికి హామీలు అమలు చేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నందుకే ఈ విధంగా అక్రమ కేసులు బనాయించి కుటుంబ సభ్యుల భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా అక్రమంగా పోలీసుల చుట్టూ తింపి చివరికి న్యాయమూర్తి ముందుగా ప్రవేశపెట్టి ఆ న్యాయమూర్తి చాలా సందర్భాల్లో కూడా చాలా కేసుల్లో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల పోలీసులైన మొట్టికాయలు వేసినప్పుడు అయినా కూడా పోలీసులు ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినట్టే సెక్షన్లు పెట్టి మరొకసారి ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం పూర్తి అప్రజాస్వామికం అని చెప్పేసి కూడా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తుంది. తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉద్యమం చేయడం తెలుసు, కేసులు తెలుసు, జైలు తెలుసు. తెలంగాణ ఆ ఉద్యమం కోసం ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసి ఎన్నో కేసులు ఎదుర్కొన్న ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇది కొత్తం కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్తించిన కేటీఆర్ ఇంత ముందుకే ఎక్స్ట్రా చెప్పారు. ఖచ్చితంగా ఎంత ఒత్తిడి చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఉధృతంగా మరింత ముందుకెళ్తాం. ప్రజల సమస్యల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం మేము ముందుండి పోరాడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చారు. బీఆర్ఎస్
కార్యకర్తలు అంతా కూడా పెద్ద ఎత్తున ఇటు పోలీస్ స్టేషన్ చేశారు. కొద్దిసేపటి కోర్టు తీసుకుంటున్న నేపథ్యంలో కోర్టు దగ్గరికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వల్ల ఒక ఎర్రోల సీన్ పైన జరిగిన ఈ కుట్ర ఇదంతా కూడా దళిత వర్గానికి జరిగిన కుట్రగా భావించారని చెప్పేసి దళిత సంఘాల నాయకులంతా కూడా చెప్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు కోసం అడిగితే ప్రశ్నిస్తే పాపమన్న చిన్నాంగి ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం అని చెప్పేసి కూడా వల్ల ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కొద్దిసేపటి క్రితమే ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కోర్టులో మరి ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్ ఏమేమి అంశాలు పెట్టారు, గాంధీ భవన్ పెట్టిన సెక్షన్లు పెట్టారా, లేదంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా అనే అంశాలపైన కూడా న్యాయవాదులు కోర్టు జడ్జి ముందు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసు అంత ఫాల్స్ కేసు అని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. బెయిల్ వస్తుందని కూడా ఈ రకంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వల్ల ఒక ఆందోళనకైనా ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు వేయడంలో, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడంలో తప్ప మిగతా ఎన్నో కూడా శ్రద్ధ చూపట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. రేవంత్ సర్కార్ డైరెక్షన్ లో తెల్లవారుజాము నుంచే ఎర్రోల శ్రీనివాస్ ఇంటి దగ్గర ఖాకీల ఓవర్ యాక్షన్ మొదలైంది. ఏదో ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు బిల్డప్ ఇచ్చారు. తెల్లవారుజామునే ఎర్రోల ఇంటికి వచ్చి తలుపులు కొట్టారు. ఏదో జరిగిపోతుందన్న లెవెల్లో అక్కడ నానా హంగామా సృష్టించారు. ఒక రకంగా యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆ స్థాయిలో ఎర్రోల ఇంటిని ఖాకీలు చుట్టుముట్టారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులు, ఓయూజేఏసీ నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి భారీగా తరలి వచ్చారు. ఎర్రోల అరెస్టు సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. రేవంత్ సర్కార్ డౌన్ డౌన్ నినాదాలు హోరెత్తాయి. ఈ ఉద్రిక్తతల మధ్య ఇంట్లో ఉన్న ఎర్రోల శ్రీనివాస్ ను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు మాసబ్ ట్యాంక్ పిఎస్ కు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి మాసబ్ ట్యాంక్ లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు రేవంత్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు ఎర్రోల శ్రీనివాస్. ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తుందని అన్నారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ సర్కార్ వేధిస్తోందని మండిపడ్డారు ఆయన. తాను 14 ఏళ్లు ఉద్యమంలో పాల్గొన్నానని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన తనపై పోలీసుల జులుం ఎందుకని ప్రశ్నించారు. తెల్లవారుజామున వచ్చి తన ఇంటి తలుపులు కొట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెడుతోందని దుయ్యబట్టారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధం విధించినా తాను ప్రశ్నిస్తూనే ఉంటానని ఎర్రోల శ్రీనివాస్ తేల్చి చెప్పారు. కనీసం ఎఫ్ఐఆర్ అయిన పేరుందా కూడా తెలియదు. ఒకవేళ వీళ్ళు సర్చ్ వారెంట్ కనీసం మబ్బుల 4 గంటలకు రావాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది అప్రజాస్వామ్యంగా మారిపోయింది. ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, నిర్బంధిస్తా ఉన్నారు. తెలంగాణ వాదులు గమనించాలి. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ 4 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ గా చేసిన చట్టమంగా నాకేందో తెలుసు. ఇళ్లకు వచ్చి డోర్లు బలకొట్టి ఫ్యామిలీని భయంకరంగా గురి చేసి ఇలా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది దుర్మార్గం.